మధ్యప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీకి కరప్షన్ అన్నటువంటి దాన్ని అధికార యంత్రాంగంలో కంట్రోల్ చేయలేకపోయారా, లేకపోతే అధికార యంత్రాంగం బీజేపీ వాళ్ళు అయ్యారా ఏంటో తెలియట్లేదు. ఏది మొన్ననే చూసాం, వంతెనలు ఎంత దరిద్రంగా కట్టారన్నది. ప్రపంచంలో అంత వింత వంతెనలు ఎవడూ కట్టలేదు. చివరికి వంతెన మొత్తం పూర్తయిన తర్వాత వెళ్ళడానికి అవకాశాలు లేక వంతెనలకు సంబంధించినటువంటి రద్దు చేసినటువంటి చూసాం. ఇప్పుడు తాజాగా దేశంలో రకరకాలుగా అక్రమాలు మోసాలు జరుగుతున్నటువంటి దాంట్లో ఏదైతే మన మధ్యప్రదేశ్లోని బియోహరి అసెంబ్లీ నియోజకవర్గంలోని నకండి గ్రామ ప్రభుత్వ పాఠశాల గోడకు 4 లీటర్లు రంగేసేందుకు 168 మంది కూలీలు 65 మంది తాపీ పని వాళ్ళని వినియోగించినట్టు లెక్క చూపించారట. ఇందుకోసం కాంట్రాక్టర్ 1,07,00,000 బిల్లు వేసాడట. ఏది గోడకు రంగేయడానికి. ఎలాంటి పరిశీలన లేకుండానే అధికారులు సంతకాలు చేయడం, డబ్బులు కూడా డ్రా చేసుకోవడం జరిపోయింది. ఇలాంటిదే మరో చోటి నిపనియా గ్రామంలో స్కూల్కి 10 కిటికీలు 4 తలుపులకి 20 లీటర్లు రంగేసేందుకు 275 మంది కార్మికులు 150 మంది తాపీ పని వాళ్ళని పెట్టుకున్నట్ట. వీళ్ళ కోసం కాంట్రాక్టర్ 2.3 లక్షల మేర బిల్లు కోసం దరఖాస్తు చేస్తే అధికారులు ఓకే చెప్పేశారు. స్కూల్ భవనం గోడలపై కనిపించాల్సినటువంటి వీళ్ళ పనితనం ఉత్తుత్తి లెక్కలు రాయడంలో రాడి తేలింది అన్నటువంటి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు.